హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మీకోసం హెల్తీ అండ్ టేస్టీ. ఈ వీడియోలో ఆరోగ్యకరమైన టేస్టీ చట్నీ రెసిపీని చూపించబోతున్నాను. ఈ ఒక్క చట్నీ చేసుకుంటే చాలు అన్నం మొత్తం ఈ చట్నీతోనే తినేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ మునగాకులను తీసుకోండి. మునగాకు తీసుకొని వాటిని లీవ్స్ని సపరేట్ చేసుకోవాలి. ఇలా చిన్నగా లేతగా ఉన్న ఆకులను తీసుకొని లీవ్స్ని సపరేట్ చేసుకోండి. తర్వాత ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని అందులోకి ఈ మునగాకుని వేసుకొని వాష్ చేసుకోవాలి. బాగా క్లీన్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు వాటర్లో ఉంచితే అందులో ఉన్న మట్టి డస్ట్ అంతా పోతుంది. వేరొక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. ఈ మునగాకుని గుప్పెడంట చేతిలో పట్టినంత తీసుకొని లేదా కప్తో అయితే 1 కప్పు 2 కప్పుల వరకు తీసుకోవచ్చు. ఇప్పుడు అదే వాటర్లో 4 టమాటాలు తీసుకోండి. వాష్ చేసుకొని ప్లేట్లోకి వేసుకోండి. అలాగే పచ్చిమిర్చి కారానికి తగినన్ని పచ్చిమిర్చి వాష్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలోకి లేదా ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చిని వేయించుకోవాలి. ఇలా ఆయిల్లో దోరగా పచ్చిమిర్చిని వేయించుకోవాలి. అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు పచ్చిమిర్చి వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అదే ఆయిల్లో కట్ చేసిన 4 టమాటాలు అలాగే కొద్దిగా చింతపండు కొద్దిగా పసుపు వేసుకొని మగ్గనివ్వాలి. కొద్దిగా మగ్గిన తర్వాత అందులోకి ముందుగా కడిగి పెట్టుకున్న మునగాకుని వేసుకోవాలి. మునగాకు వేసుకొని ఒక 2-3 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న తర్వాత అందులోకి 4-5 వెల్లుల్లి రెబ్బలను వేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని కంప్లీట్గా కూల్ అవనివ్వాలి. ఇలా చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి వేయించుకున్న పచ్చిమిర్చి మగ్గించుకున్న టమాటో ఇంకా మునగాకు వేసుకొని అందులోకి తగినంత సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే అంతేనండి, చాలా టేస్టీగా మునగాకు టమాటో చట్నీ రెడీ అయిపోతుంది. నచ్చితే తాలింపు వేసుకోండి, లేదా వేసుకోకపోయినా ఇలానే తిన్నా చాలా టేస్టీగా చాలా కమ్మగా ఉంటుంది. రైస్లోకి, రోటీలోకి, చపాతీలోకి లేదా బ్రేక్ఫాస్ట్లోకి, టిఫిన్స్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఎందులోకైనా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.